దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము తీతు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనములు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము శుభ్రత, వాషింగ్. ప్రియులారా, నేటి ప్రపంచంలో శుభ్రపరిచే వాటిని గురించి అనేకమైనవి మనము ప్రకటనల ద్వారా వింటున్నాం. అనేకమైన రీతులుగా వీటి కొరకు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు దేవుడు మనకు ఉచితముగా ఇచ్చిన శక్తివంతమైన ఆత్మీయ డిటర్జెంట్ను గురించి ప్రకటించడంలో మనము బహుశా వెనుకంజ వేస్తున్నాం. ఆ డిటర్జెంట్ మరేదో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. ప్రియులారా, ప్రజలు కేవలం అమాయకత్వంతో రక్షణ కొరకు ఇటు అటు తిరుగుతున్నారు. ఏ నది నీళ్లు మానవుని పాపాన్ని శుద్ధి చేయలేవు. అలాగే ఒక వ్యక్తి ఎన్ని యాత్రలు చేసినా జంతుబలి కానీ నరబలి కానీ ఇచ్చిన పాపాలను తీసివేయలేవు. మంచి పనులు కానీ లేక మతము కానీ ఎవరిని పరలోకం తీసుకెళ్ళలేవు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం మాత్రమే ఒక వ్యక్తి పాపములను హిమము కంటే తెల్లగా, గొర్రుబొచ్చు కంటే తెల్లగా శుద్ధి చేయగలదు. ప్రియులారా, నశించే వారికి ఈ శుద్ధీకరణ వెర్రితనముగా కనిపిస్తుంది. కానీ విశ్వసించి రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, పాపముతో కలుషితమైన లోకములో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ అపవిత్రత వాతావరణంలో మన శరీరం, మనస్సు అపవిత్రపరచబడే అవకాశం ఉంది. కాబట్టి కనీసం రోజుకు ఒకసారి మనం కడగబడాలి. రాత్రి చేసుకునే ప్రార్థనలో మొట్టమొదటిగా నీవు చేయవలసింది ఏమంటే, యేసు ప్రభుని రక్తంలో సంపూర్తిగా నిన్ను కడగమని అడగాలి. నీ పిల్లలకు, నీ కుటుంబానికి కూడా ఇదే నేర్పించాలి. ప్రియులారా, మనం ఈ శరీరంలో జీవించేంత కాలం తెలుసో తెలియకో పాపం చేసే అవకాశం ఉంది. అదే విధముగా ఉదయకాలములో పరిశుద్ధాత్మునికి నీ దేహాన్ని సమర్పించుకొని నిన్ను సంపూర్ణముగా ఆయన ఆధీనములోనికి తీసుకోమని అడుగు. దేవుడు నీ జీవితాన్ని, నీ హృదయాన్ని శుభ్రపరుస్తాడు. పరలోక రాజ్య వారసునిగా చేస్తాడు. దేవుని ఆశీర్వాదం నీకును నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామం నాకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యల తోడుగా ఉండండి. తండ్రి, చదువుకుంటున్న బిడ్డలకు నీ సహాయం దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరే తోడై ఉండి
నీ ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఎంతోమంది నీ నామం నెరుగక నశించిపోతున్న వారు ఉన్నారు. అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మారు మనస్సు రక్షణ అనుభవంలోనికి నడిపించండి తండ్రి. బలహీనతులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యవంతులుగా మీరు చేయండి నాయన. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని ఈ ప్రాతకాలపు దీవెనలతో నింపండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. మీరే తోడుగా ఉండమని నాయన. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, కృప చూపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.